ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. మ్యాథ్స్లోకి వచ్చేసరికి ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్స్, అది 10th క్లాస్ అనే కాదు, 9th అయినా 10th అయినా ఇంటర్ అయినా. సో మేజర్ మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ గురించే కదా మనం మాట్లాడేది. సో 10th క్లాస్ ఎగ్జామ్ మ్యాథ్స్ రాసే ప్రతి స్టూడెంట్ ఈ స్ట్రాటజీ చూడాల్సిందే. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇదే, బరాబర్ ఇదే చేస్తారు. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఈ మిస్టేక్స్ లేకుండా మీరు ఎగ్జామ్ రాశారో 100 out of 100 పక్కా వస్తాయి. ఇది ఒక్కసారి చూడండి, ఎందుకంటే మీకు ఎంత యూజ్ అవుతుందో చూసాక కామెంట్ కూడా చేయండి. ఒక్కసారి రండి. సో ఒకసారి చూస్తే మిస్టేక్స్ ఇన్ మ్యాథ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ అవాయిడ్. సో మీరు చేసే మిస్టేక్స్ని, సో రేపే ఎగ్జామ్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయాల్సిందే. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనము. ఫస్ట్, సైన్ మిస్టేక్స్. సైన్ అంటే ఏంటి? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్స్. క్వశ్చన్ చదివేటప్పుడు, స్టెప్స్ చేసేటప్పుడు బాగానే చేస్తారు. 2x + 3 = 5 ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. మీరు ఇది రాసేటప్పుడు ఏం చేస్తారు? 2x = ఈ +3 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? -3 అవ్వాలి. బట్ సమ్ టైమ్స్ సమ్ స్టూడెంట్స్ ప్లస్ అని కూడా రాస్తారు. సో ఇది సైన్స్ మిస్టేక్స్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ తోటి మిస్టేక్స్, సైడ్ మిస్టేక్స్లో ప్లస్ మైనస్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి ఫస్ట్. నెక్స్ట్, యూనిట్స్. మీరు ప్రాబ్లం మొత్తం చేస్తారు, అది 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్, బట్ యూనిట్స్ మర్చిపోతారు. అది స్క్వేర్ యూనిట్సా లేకపోతే క్యూబిక్ యూనిట్సా అనేది ఏదైనా ఉండని, ఓకేనా? ఇవి మర్చిపోయారు అంటే ఏరియా ఉంటుంది, పెరిమీటర్ ఉంటుంది. సో ఈ యూనిట్స్ మర్చిపోయారా, 1 మార్క్ మీకు కట్ చేస్తారు. 1 మార్క్ కట్ అవుతుంది ఖచ్చితంగా. 100 రావాలనుకున్న వాడికి ఎక్కడ మార్క్స్ కట్ చేయాలనే చెక్ చేస్తారు. కాబట్టి మీరు యూనిట్స్ మర్చిపోయారనుకోండి, ఖచ్చితంగా మార్క్ మిస్ అవుతుంది. ఈ మిస్టేక్ చేయకండి. నెక్స్ట్, రఫ్ వర్క్. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఏదైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి, రఫ్ వర్క్ చేస్తారు. ఎగ్జామ్ పేపర్ ఇలా ఉంటే ఇక్కడ రఫ్ వర్క్ చేశారనుకోండి, ఈ రఫ్ వర్క్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ రాసేటప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ 3 ఉందనుకోండి, హడావడిలో 2 రాయడము, లేకపోతే ఇక్కడ +5 ఉందనుకోండి, హడావడిలో మైనస్ చేయడము, ఇలాంటివి చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే రఫ్ వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది అది మొత్తం గజిబిజిగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసేటప్పుడు ఏంటంటే మిస్ అయ్యే ఛాయిసెస్ చాలా ఉన్నాయి. సో రఫ్ వర్క్ కూడా కొంచెం నీట్గా చేయండి. అక్కడ కరెక్ట్ అనుకునేది ఎరేస్ చేసేసి, ఏదైతే కరెక్ట్ ఉందో అది మాత్రమే పెట్టుకొని మిగతాది ఎరేస్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. రఫ్ వర్క్ కూడా మన మార్క్స్ మిస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో రఫ్ వర్క్ వల్ల మార్క్స్ మిస్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్, నాట్ రీడింగ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇదే నాన్న. గివెన్ ఏంటి, అసలు ఏం అడుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అని కాకుండా హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ అంటే చాలా మంది స్టూడెంట్స్ పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ 2 l + b ని రాస్తారు. బట్ క్వశ్చన్ లో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఉంది అంటే పెరిమీటర్ లో సగం అంటే 2 l + b/2 రాయాలి. ఆ /2 లేకపోతే మొత్తం ప్రాబ్లం పోతుంది. అలాంటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అలాంటి మిస్టేక్ చేయకండి. క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి. సో మాకొచ్చు అనే ఒక కాన్ఫిడెంట్లో ఉండకండి. క్వశ్చన్లో నంబర్స్ చేంజ్ అవ్వచ్చు, అడిగే టాపిక్ చేంజ్ అవ్వచ్చు, ఏదైనా అడగవచ్చు. కాబట్టి క్వశ్చన్ని 1కి 2 సార్లు చదవండి ఖచ్చితంగా. నెక్స్ట్, రేడియస్ వర్సెస్ డయామీటర్. అమ్మో, ఇది ఒక పెద్ద విలన్ మన మ్యాథ్స్లో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ద డయామీటర్ ఈజ్ 10 సెంటీమీటర్ ఇచ్చారనుకోండి. సో దెన్ ఫైన్ సంథింగ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏదైనా అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? అక్కడ ఏం తీసుకుంటారు? ఆర్ వాల్యూ అనేది 10 అనేది తీసుకుంటారు. ఇంకా క్వశ్చన్ చదవకపోవడం, ఇగో ఇది దీనికి రిలేటెడ్. ఇగో క్వశ్చన్ చదవకపోవడం వల్ల ఈ మిస్టేక్ జరుగుతుంది. సో 10 అని తీసుకుంటారు, కానీ ఆర్ వాల్యూ 10 ఏంటి? ఆర్ వాల్యూ r = d/2 అంటే 10/2 అంటే మీరు ఇక్కడ 5 సెంటీమీటర్ రాశాక అది రేడియస్ అవుతుంది. ఆ రేడియస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్లో ఫస్ట్ విలన్ ఎవరంటే ఆ రేడియస్ని డయామీటర్లోకి చేంజ్ చేసుకోవడం అనేది, డయామీటర్ని రేడియస్లోకి చేంజ్ చేసుకోవడం అనేది లేకపోవడం అనేది పెద్ద మిస్టేక్ అవుతుంది. అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. నాకు తెలిసి మీరు ఇది వింటుంటే మీకు అనిపించారు నేను ఈ మిస్టేక్ చేశాను, లేకపోతే ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి అని మీకు ఒక అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా. కన్వర్ట్. ఒకవేళ క్వశ్చన్లో సెంటీమీటర్స్ ఇచ్చారు, బట్ ఆన్సర్ దేంట్లో అడుగుతున్నారు? మీటర్లోకి అడిగారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఈ సెంటీమీటర్ని కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాస్తారు. అది రాంగ్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్ క్వశ్చన్లో ఇచ్చారు అనుకోండి, దీన్ని మీటర్లో రాయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలా రాయాలి? కన్వర్ట్ చేసి రాయాలి. ఈ కన్వర్షన్లో చేంజ్ చేయకండి. ఇంకోటి 10th క్లాస్ అంత పెద్ద కన్వర్షన్స్ ఏం లేవు, బట్ కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ స్టార్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కన్వర్ట్ చేసాము అని చెప్పేసి ఇక్కడ స్టార్ పెడితే మీరు క్రాస్ చెక్ చేసినప్పుడు
గుర్తుంటుంది. ఓకేనా? డైరెక్ట్ స్టెప్స్ ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ద ఎగ్జామ్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు, మార్క్స్ వైజ్గా రాస్తారు. ఇప్పుడు 8 మార్క్స్ అన్నప్పుడు వాడు నీకు డైరెక్ట్ ఆన్సర్కి 8 మార్క్స్ ఇయ్యరు కదా, స్టెప్ బై స్టెప్కి ఇస్తారు. ఫార్ములాకి ఒక మార్క్ అని చెప్పేసి, సబ్స్టిట్యూషన్కి ఒక మార్క్ అని చెప్పేసి, అక్కడ హుక్ స్టెప్కి ఒక మార్క్ అనేది ఇలా ఇస్తారు. సో నీకు స్టెప్ టు స్టెప్ మార్క్ వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టెప్ టు స్టెప్ మార్క్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కడ కూడా డైరెక్ట్ స్టెప్ వేయొద్దు. నాకు ఇది తెలుసులే, A+B² ఫార్ములా ఉంది, నేను డైరెక్ట్ రాసేస్తాను దాని ఆన్సర్ అని కాదు. నువ్వు ఫార్ములా రాయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అలా అయితేనే వాడు స్టెప్ టు స్టెప్ మార్క్ ఇస్తారు. నెక్స్ట్ సూటబుల్ డయాగ్రామ్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డయాగ్రామ్ ఎందుకులే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కానీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కానీ, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్లో డయాగ్రామ్స్ ఎందుకులే అనుకుంటారు. డయాగ్రామ్ నీట్గా రాయాలి, కరెక్ట్గా ప్రజెంట్ చేశారనుకోండి, డయాగ్రామ్కి కూడా మార్క్స్ ఉంటాయి. సో డయాగ్రామ్ వేయకపోతే నేను 100 మార్క్స్ పేపర్ చేసేసిన ఫీల్ అవ్వకండి, మార్క్స్ పోయే అవకాశాలు ఉన్నాయి. సో డయాగ్రామ్, సూటబుల్ డయాగ్రామ్ కూడా అక్కడ మీరు వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫర్గట్ టు రైట్ ద ఫార్ములా. అరే ఫార్ములా ఎందుకు, నాకు తెలుసురా భయ్, నీకు తెలిస్తే సరిపోతుందా? కరెక్షన్ చేసే వాళ్ళకు ఫార్ములా తెలుసు, నీకు ఫార్ములా తెలుసు, మరి ఎవరికి తెలీదు? నాకా? కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ పేపర్ ప్రజెంటేషన్లో క్వశ్చన్లో ఫార్ములా రిలేటెడ్ ఉంటే ఫార్ములా మెన్షన్ చేయాలి. ఫార్ములా మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, ఖచ్చితంగా. కాబట్టి ఫార్ములా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ గెట్టింగ్ స్టక్ ఆన్ ఏ ప్రాబ్లమ్ డ్యూ టు ఏ మిస్టేక్. మీరు ఒక ప్రాబ్లం చేశారు నాన్న, ఎక్కడనో ఆ ఆన్సర్ కరెక్ట్ కాదని తెలిసి మీరు అక్కడే ఆగిపోయారు. నెక్స్ట్ స్టెప్ అర్థం అవుతలేదు, అబ్బా ఇది స్టెప్ ఏదో ఉంది, అలాగే ఆగిపోతారు. అది చాలా 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 పెద్ద మిస్టేక్. ఎందుకంటే మనకున్న 3 అవర్స్లో మొత్తం పేపర్ చేయాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక ప్రాబ్లం రాకపోతే అక్కడ స్టక్ అవ్వడం అనేది ఎంత బ్లండర్ మిస్టేక్ అంటే అది వదిలేసేయండి, అక్కడికి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోండి. కానీ కాన్సన్ట్రేషన్ కూడా ప్రీవియస్ ప్రాబ్లం మీద పెట్టకండి. పోతే పోయిందిరా బాయ్, నీకు ఇంకా మార్క్స్ ఉన్నాయి కదా, నీకు అది 4 మార్క్స్ 2 మార్క్స్ దగ్గర స్ట్రక్ అయ్యి ఆగిపోతావా? మిగతా 80 మార్క్స్ గురించి నువ్వు ఆలోచిస్తావా? జస్ట్ రియలైజ్ అవ్వు, స్ట్రక్ అయినావా వదిలేసాయి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపో, ఆ స్పేస్ వదిలేసి. నెక్స్ట్ నాట్ రీచెకింగ్ ద పేపర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డన్. సో మీరు ఎగ్జామ్ అంతా రాసాక నాది అయిపోయింది అని చెప్పేసి అనుకోకండి. ఖచ్చితంగా ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి, మీ ఆన్సర్ పేపర్ తీసుకొని ఈ క్వశ్చన్ నెంబర్ ఇదే వేసానా, కరెక్టేనా, ఓకే డన్. సో దీనికి ఆన్సర్ ఇదే వచ్చిందా, డన్, ఓకే. బాక్స్ వేసానా, ఫార్ములాస్ వేసానా, డన్, చెక్, ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇదేనా, ఓకే డన్. సో సెక్షన్ నంబర్ కరెక్ట్ వేసానా లేదా, క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్ వేసానా లేదా, ఆన్సర్ కరెక్ట్ వేసానా లేదా అనేది ఎగ్జామ్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ క్రాస్ చెక్ చేసుకోండి. 100 మార్క్స్లో 97, 95, 96 వచ్చి ఆగిపోతున్నారు అంటే ఇవే మేజర్ మిస్టేక్స్. ఈ మేజర్ మిస్టేక్స్ చేయడం వల్లనే మార్క్స్ పోతున్నాయి. కాబట్టి ఈ మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు అని ముందుగానే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు యూజ్ చేసుకో. అండ్ లాస్ట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మ్యాథ్స్లో ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్తో అవసరం లేదు. సో నువ్వు ఒక సెక్షన్ ఏ రాసావు అనుకో, నీట్గా సెక్షన్ ఏ అని పెట్టేసి అది ఏ బిట్టో మెన్షన్ చేసి, ఏ క్వశ్చన్ మెన్షన్ చేసేసి, ఇవన్నీ ముందున్న లైన్కి ముందు, తర్వాత రాసేటప్పుడు ఖచ్చితంగా గివెన్ పెట్టు. నీకు క్వశ్చన్లో ఏం అర్థమైందో అది రాసాక ఫార్ములా వచ్చిందా, ఖచ్చితంగా బాక్స్ వేసేసే ఫార్ములాకి. సబ్స్టిట్యూషన్ చేస్తున్నావా, సబ్స్టిట్యూషన్ నీట్గా చేసేసి, లాస్ట్కి ఆన్సర్ వచ్చిందా, బాక్స్ వేసాక లాస్ట్కు 2 లైన్స్ ఇలా డ్రా చేసేసి, ఇలా సబ్స్టిట్యూషన్ ఇలా మెయింటైన్ చేసావనుకో, వా అని అనిపించినప్పుడు నీ కరెక్షన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసి ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో, ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకు మల్టిపుల్ పేపర్స్ ఉంటాయి. అన్ని పేపర్స్ కరెక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు టక్ 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 అని చేస్తారు. ఎక్కడైనా స్ట్రైక్ అవుట్ కనిపించిందా ఆగిపోతారు, ఇక్కడ ఏ మిస్టేక్స్ జరుగుతున్నాయి అబ్బాయి దగ్గర ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు రాసే హ్యాండ్ రైటింగ్ అటు ఇటు ఉన్న ప్రజెంటేషన్ నీట్గా స్టెప్ బై స్టెప్ ఉంది. ప్రతి స్టెప్కి ఆరో సింబల్ పెట్టండి, లాస్ట్కి వచ్చే ఆన్సర్కి ఆరో సింబల్ పెట్టొద్దు. ఆరో సింబల్ అంటే దీని అర్థం ఏంటి, ఈ స్టెప్ ఇలా వస్తుంది, ఈ స్టెప్ ఇలా వస్తుంది. ఇక్కడ స్టెప్స్ అయిపోయినాయి, ఆన్సర్ వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ ఆరో సింబల్ అనేది పెట్టొద్దు, జస్ట్ ఆన్సర్ అని పెట్టేసి కావాలనుకుంటే మీరు ఏం పెడతారంటే దేర్ ఫోర్ కూడా పెట్టొద్దు, దేర్ ఫోర్ ముందు పెట్టాలి. బాక్స్ పెట్టమంటే దాంట్లో ఓన్లీ ఆన్సర్ మాత్రమే ఉండాలి విత్ యూనిట్స్. ఒకవేళ యూనిట్ ఉంటే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సింది యూనిట్స్. సో మ్యాథ్స్కి ఉన్న అడ్వాంటేజ్ హ్యాండ్ రైటింగ్తో అవసరం లేదు. ఎలాంటి హ్యాండ్ రైటింగ్ ఉన్నా కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా రాయండి, ఫార్ములాస్ మెయింటైన్ చేసి సరిపోతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి 100 మార్క్స్ రావడానికి. కాబట్టి మిస్ చేయకండి, 100 out of 100 రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.